పెట్టు, ఒక నిమిషం పెట్టు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన చేసే హక్కు కూడా లేదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా నిరుద్యోగుల మీద ఇవాళ ఆంక్షలు విధించింది, అరెస్టులు చేసింది. ఇవాళ ఎన్నోసార్లు అరెస్టు చేసినా భయపడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు నమ్మిర్రు, మరి ఓటేసిర్రు. 7 నెలలు కావస్తుంది. మరి 7 నెలల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ మెగా డిఎస్సీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మెగా డిఎస్సీ వేయలేదు? రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను, ఎందుకు నువ్వు విద్యాశాఖ మంత్రి కూడా వేయలేని పరిస్థితిలో దుస్థితిలో ఉన్నావు నీ రేవంత్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ డిఎస్సీ వేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, గ్రూప్ 1 పోస్టులు పెంచలేదు, గ్రూప్ 2 పోస్టులు పెంచలేదు. ఇవాళ నువ్వు 30,000 ఉద్యోగాలు ఇస్తావని చెప్తా ఉన్నావు. 30,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిరా? ఒక్క ఉద్యోగం ఇవ్వలే రేవంత్ రెడ్డి గారు, ఒక్క ఉద్యోగం లేదు, ఇవ్వలే. గత ప్రభుత్వాలు గురుకుల పోస్టులకే ఇవాళ నియామక పత్రాలు ఇచ్చినావు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా నియామకాలు చేపట్టలే. ఇవాళ మాట తప్పింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఆ రోజు యూత్ డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. నీవు ఇవాళ ప్రతి సంవత్సరము ఇవాళ నీవు ఒక ఉద్యోగ క్యాలెండర్లు ఇవాళ యూపీఎస్సీ లేక కూడా తెలంగాణలో కూడా ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు ఎక్కడ అన్యాయం జరగకుండా ఇవాళ నువ్వు చేస్తావని చెప్పడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇవన్నీ ఇలా మాటలు తప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా గత 3 రోజుల నుంచి మేము శాంతియుతంగా ఇవాళ మేము ప్రజాస్వామ్యంగా ఇవాళ ధర్నాలు చేస్తే కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా మాకు ఇవాళ మాకు ప్రోగ్రాం చేయకుండా అడ్డుకుంటూ అక్రమాలు కేసు పెట్టి మాకు ఇవాళ జైలుకు పంపే పరిస్థితి ఉంది. కనుక ఈ ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఇవాళ టీజీఎస్పీఎస్ గారికి కావచ్చు, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగ ప్రకటిస్తారని చెప్పారు. బట్ మీకు జాబ్ క్యాలెండర్ కావాలా, లేకపోతే పెండింగ్ లో ఉన్న పోస్టులన్నీ మీకు భర్తీ చేయాలా, ఏం కావాలా చెప్పండి. ప్రభుత్వము ఇవాళ ప్రకటనతో కాలయాపన చేస్తుంది. ఎక్కడ కూడా ప్రకటించలేదు. డిఎస్సీ వాళ్ళ 25,000తో డిఎస్సీ అన్నారు. 25,000 డిఎస్సీ ఎందుకు వేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వము? ఎందుకు ఇవాళ చెప్పడం జరిగింది? అధికారంలో రాకముందు ఇవాళ మేనిఫెస్టో యూత్ డిక్లరేషన్లో కూడా మేము 25,000 మంది ఇవాళ పోస్టులు ఉన్నాయి, మేము ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రకటించలే. ఇవాళ మాకు గ్రూప్ 1 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. కనుక ఇవాళ టీజీఎస్పీఎస్ ద్వారానే ఇవాళ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు ఆదుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.